సార్ ప్రస్తుతం మనతో జనసేన నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు కదా, అయినా ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు, కనీసం స్పందించట్లేదు కదా, దీనిపై జనసేనగా మీరు ఏం చేయబోతున్నారు? పొద్దున్న 10ంటికి న్యాయబద్ధంగా నా ఇంటి పరిధిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకుని ఇక్కడ దాకా రావడం జరిగింది. చాలా స్పష్టంగా యువకులకి సంబంధించి స్పష్టంగా వాళ్ళని అడిగిందల్లా ఒకటే, 25వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి ఓరట ఏంటి అని అడిగాం. ఆ అడిగినటువంటి ఉదంతంలో పొద్దున్న 10ంటికి కుర్రోళ్ళని అరెస్ట్ చేసి 12ంటికి ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తే ఏ రకమైనటువంటి సంకేతాన్ని ప్రజలకు పంపిస్తున్నారు? ప్రీ వాల్యుయేషన్ పెట్టడానికి మన తెలంగాణ, మన ప్రభుత్వం, మన పాలన అని చెప్పినప్పుడు ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది కదా, మన పాలనే ఉన్నది కదా, ప్రీ వాల్యుయేషన్ ఎందుకు ఇవ్వట్లేదని తెలంగాణ యువతరం మొత్తం గొంతెత్తి న్యాయబద్ధమైనటువంటి కోరికని మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని పశువుల్లా ఈడ్చుకెళ్ళి ఇవాళ వ్యాన్లు ఎక్కించి పడేసి అక్రమ అరెస్టులు చేస్తా ఉంటే ఎవరు దేనికి భయపడతారు? యావత్ యువతరం గుండెలు మండుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలా? నిజంగా ఇక్కడ అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందనేటువంటి సంగతి, అనర్హులకి మీరు డేటా ఎంట్రీ ప్రాజెక్టులు ఇచ్చారనేటువంటి సంగతి ప్రజలందరికీ తేటతలంగా తెలుస్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించి జవాబు చెప్పకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తామని మా రెక్కలు వెనక్కి ఇరిస్తే ఎరవమని చెప్తున్నాం, ఇంకొక అక్రమ కేసులు పెట్టుకోమని చెప్తున్నాం. 3 రోజులు కంటి తిడుపు చర్య కింద రీవాల్యుయేషన్ టైం పొడిగించినంత మాత్రాన యువతరం గుండెల్లో రాచుకున్నటువంటి మంటలు ఆరవు. అయ్యా కేసీఆర్ గారు ధర్నా చౌక్ తరలించారు, ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని తరలించున్నారు అంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థ కాదా? ఇక్కడ ఎవరో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి సంగతిని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని నిన్న మొన్న కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు, ఈ రోజు కూడా అరెస్ట్ అయ్యారు. ఇవాళ మేము అడుగుతున్నలా ఒకటే, కనీసం వారం రోజుల వ్యవధి పొడిగించకుండా ఇవాళ అప్లై చేసుకుంటున్నటువంటి వెబ్సైట్ పనిచేయకుండా ఎక్కడా ఏ రకమైనటువంటి క్లారిటీ లేకుండా ఏ విధమైనటువంటి ఇవాళ వాళ్ళు వేసినటువంటి దర్యాప్తు కమిటీ నుంచి ఫైనల్ రిపోర్ట్ వస్తుందన్నారు, అది కూడా 100% ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మరింత ఉద్రిక్తం అవ్వకముందే దీన్ని దయచేసి పరిష్కరించకపోతే మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు కూడా చెప్పారు, రానున్నటువంటి 2 రోజుల్లో సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా జన సైనికులందరూ కూడా ఆమరణ నిరాధ్యక్షులు కూర్చొని తీస్తారు. Please subscribe New Waves.